ఇప్పుడు ఉంటుందా ఉందా అటు ఇటు ఉన్నారా టీఆర్ఎస్ వైపు చూస్తున్నారు అంటారు. అది టీఆర్ఎస్ ఉన్నదని నేను అనుకుంటలేను, ఉంటుందని కూడా అనుకుంటలేను తెలంగాణలో. అంటే 2018లో టీఆర్ఎస్ సపోర్ట్ చేశారు కదా రైతు బంధు వల్ల. నేనేమంటున్నాను భరత్ గారు, ఫస్ట్ దయచేసి మీరు ఇంకా టీఆర్ఎస్ అనేది మీరు కూడా మీడియా మిత్రులు కూడా మర్చిపోతే బాగుంటుందేమో. ఇంకెప్పటికీ 4 స్తంభాల ఆట, 40 కేసులు, 4 లక్షల కోట్ల అవినీతి సొమ్ము. ఇది సీరియల్ 1, 2, 3, 4 లాగా వస్తాయి. ప్రజలు అసహించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో 0కి పరిమితం చేసిండ్రు. పాపం పెద్ద ఆయనను కూడా పదే పదే ఆరోగ్యం సహకరించకుండా ఫామ్ హౌస్ లో పడుకుని ఇబ్బంది పడుతున్నాడు. అంటే ఈ దయచేసి రేపు వస్తున్నారు ఆయన ఆ టాపిక్ మీద ఇంకా చాలా ఉన్నాయి. రేపు వస్తుంది. మన ప్లీనరీ సత్తా చూపించారు. ఒకటండి, 10 లక్షల మంది వచ్చారు. కారుకు కిస్తు కట్టలేని పార్టీ 1500 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ తో ఉన్నది. ఇట్లాంటి మీటింగ్లు కేసీఆర్ గారు ఇంకా 1000 పెడతారు. కానీ ప్రజలు తన వైపు తిప్పుకోవడం అనేది ఇప్పట్లో వీలు కాదు. ఇంక ఉన్నది ఒకటి ఇక్కడ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇక్కడ ఒక అవినీతి లేని పరిపాలన, అభివృద్ధి వైపు రంకెలేయాల డబుల్ ఇంజన్ సర్కార్ అంటే బీజేపీ మాత్రమే. ఓకే, సో మొత్తానికి స్పందన కంప్లీట్ అవబోతుంది. బహుశా రేపు సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎగ్జిస్టింగ్ మంత్రుల పోర్ట్ఫోలియోస్ కూడా చేంజ్ చేసే అవకాశం అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. రైట్.